గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయం 1746 శాలివాహన శకంలో నిర్మాణం జరిగి ఉన్నటువంటి దేవాలయం. శ్రీరాముల వారు రెండవ భద్రాద్రిగా ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయం. రాముల వారికి అన్ని చోట్ల కూడా రెండు బాహువులతో దర్శనమిస్తూ ఉంటే భద్రాచలంలో లాగా యనమదల గ్రామంలో చతుర్బాహువులతో అంటే శంఖు చక్రాలు, ఆలింగన హస్తం అమ్మవారు వీరాసనంలో కూర్చొని ఉంటారు. ఆ తర్వాత అనంతర కాలంలో కొన్నాళ్ళకి స్వామివారికి కోనేరు త్రవ్వుతూ ఉంటే ఆ కోనేరులో లక్ష్మీ నృసింహస్వామి పూర్ణ స్వరూపం చతుర్బాహువులతో విలసిల్లటం. అనంతర కాలంలో ఆ స్వామివారు ఒక భక్తురాలికి ఒంటి మీదకొచ్చి నేను రామాలయంలోనే ప్రతిష్ఠ చేయండి అని చెప్పటం జరిగి ఉన్నది. కాబట్టి అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క దేవాలయ కార్యక్రమాలు ఉన్నత దేవస్థానంలో లాగా, పెద్ద దేవాలయాల్లో లాగా, భద్రాచలంలో లాగా ఇక్కడ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణగానే ఉగాది నుంచి 16 రోజుల పండగ, 21 రోజుల కార్యక్రమాలు మన యనమదల గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి. అనంతరం నెలసేవ, అలాగే కృష్ణాష్టమి, దసరా, నృసింహ జయంతి, హనుమత్ జయంతి, తర్వాత ధనుర్మాసం నెల రోజులు స్వామివారికి ప్రతిరోజు కూడా అమ్మవారికి గ్రామోత్సవం గోదాదేవికి జరుగుతుంది. ముక్కోటి రోజున ప్రత్యేక అలంకారాలతోటి విశేషంగా డిపార్ట్మెంట్ వారి చేత ఈ ఉత్సవాలన్నీ కూడా జరుపబడుతూ ఉంటాయి. ఆ తరువాత సంక్రాంతికి స్వామివారు హనుమత్ సేవ ఉత్సవం జరుగుతుంది. ఇలా సంవత్సరం మొత్తం వార్షికంగా కనీసం ఒక 40 రోజులు స్వామివారి యొక్క గ్రామోత్సవాలు మన గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో విరాజిల్లుతూ ఉన్నాయి. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా చుట్టుప్రక్కల గ్రామాల్లో లేని విధంగా శ్రీరామనవమి తర్వాత చైత్ర శుద్ధ దశమి రోజున విశేషమైనటువంటి రథోత్సవం అనేటువంటిది ప్రఖ్యాతమైనటువంటిది. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విశేషంగా పాల్గొంటూ ఉంటారు. ఇంత విశేషంగా గుంటూరు జిల్లాలో ఇంకొక దేవాలయం లేదు రామాలయాల్లో అంటే అతిశయోక్తి కాదు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ముక్కోటి రోజున స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఉదయాన్నే ఉంచడం జరిగింది. అలా తర్వాత గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవాన్ని స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించి స్వామి తీర్థ ప్రసాద స్వీకరించి స్వామి కృపకు పాత్రులవుతారని యనమదల గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. కాబట్టి అందరికీ కొంగు బంగారమై శ్రీ సీతారామస్వామి వారు విరాజిల్లుతూ ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. హరి ఓం తత్సత్.